కూడా ఉన్న మునగాకు గొప్పతనాన్ని ఇప్పటి వరకు చాలామంది తెలుసుకోలేదు. ముఖ్యంగా సిటీలో నివసించేవాళ్లు అస్సలు తెలుసుకోలేదు. అయితే మన అదృష్టం ఏమిటంటే కూరగాయల వ్యాపారుల కళ్ళు ఇంకా ఈ ఆకుపై పడలేదు కాబట్టే ఇప్పటికీ మునగాకు ఉచితంగానే లభిస్తోంది. ఉచితంగా లభిస్తోంది కదా అని మునగాకుని తేలిగ్గా తీసిపారేయకండి. మునగాకు ఎంత గొప్పదో తెలియని వాళ్లకు తెలియజేసే ప్రయత్నం ఇది. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు తీసుకోవడం ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మందులలో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందొచ్చు. అరటిపండ్ల నుంచి వచ్చే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందొచ్చు. రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. 5 రకాల క్యాన్సర్లకు అత్యద్భుత ఔషధం మునగాకు. లంగ్, లివర్, ఓవేరియన్, మెలనోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్గాను ఈ ఆకు వ్యవహరిస్తుంది. థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట. అద్భుతమైన ఔషధ సంజీవిని మన మునగాకు. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కళంగా ఉన్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. ప్రారంభ దశలో ఉన్న కీళ్ల నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టుకట్టడం ద్వారా చర్మ రోగాలు, వ్రణాలు నివారణవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టిమాంద్యం, రేచీకటి తొలగిపోతాయి. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. ఇన్ని ఉపయోగాలున్న మునగాకు ఇంకా మార్కెట్లో అమ్మే ఆకుకూరగా మారలేదు. చెట్ల మీద ఉచితంగా కోసుకోవచ్చు. వెంటనే దీన్ని ఉపయోగించి రక్తహీనత నుండి కోలుకోవడమే కాకుండా బలమైన ఎముకలు కలిగిన ఆరోగ్యవంతులుగా తయారవ్వండి. ఆలస్యం చేయకండి. Thank you for watching this video. Like and subscribe for more videos.